శ్రీరామ్. జై బ్రాహ్మణ్, జై పరశురామ్. మన తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ చిలుకూరు బాలాజీ టెంపుల్లో పనిచేస్తున్నటువంటి రంగరాజన్ గారి మీద రామరాజ్యం అనే పేరిట వీరరాఘవరెడ్డి అనేటువంటి వ్యక్తి దాడికి పాల్పడ్డారు. అది చాలా హేయమైన దుశ్చర్య. బ్రాహ్మణులను భూసురులు అంటారు. సురులు అంటే దేవతలు. దేవతలకి వరాలు ఇవ్వడమే కాకుండా శపించేటువంటి శక్తి కూడా ఉంటుంది. బ్రాహ్మణులు అంటే మీ గోత్రనామాలు చెప్పి పూజించే వాళ్ళే కాదు, ఏ దేశంలోని ఏ యొక్క సంస్కృతిలోని లేనటువంటి గొప్పతనం మన హైందవ సనాతన ధర్మంలో సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పేటువంటి పూజారుల పైన, వేద పండితుల పైన ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. కాబట్టి అటువంటి ఈ దుశ్చర్యకు పాల్పడినటువంటి ప్రస్తుతానికి ఒక వీరరాఘవరెడ్డి, రేపు ఇంకొకరు, ఇలా ఈరోజు చిలుకూరు బాలాజీ టెంపుల్ స్వయం ప్రతిపత్తి దేవాలయం కావచ్చు, కానీ రేపు ఇదే వీరరాఘవరెడ్డి లేదా ఇతర వ్యక్తులు దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్నటువంటి మనలాంటి వారి మీద దాడి చేస్తే అప్పుడు కూడా మన వారందరూ మౌనంగా ఉంటారా? కాబట్టి ఇప్పటికైనా ఓ హిందువులారా, హిందూ బంధువులారా, బ్రాహ్మణ బంధువులారా, అర్చక వ్యవస్థలో ఉన్నటువంటి సమస్త హిందువులారా, అర్చక వ్యవస్థలో ఒక్క బ్రాహ్మణులు మాత్రమే లేరు. వీరశైవులు, శైవులు, వైష్ణవులు, వీర వైష్ణవులు, అలాగే గ్రామ దేవతల దేవాలయాల్లో చాలా ఇతరులు ఉన్నారు. కాబట్టి అర్చక వ్యవస్థపై, వైదిక వ్యవస్థపై జరుగుతున్నటువంటి ఇటువంటి దాడిని మనం ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ అర్చక వ్యవస్థపై మీద, వైదిక వ్యవస్థ మీద దాడులు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వంశాలు నిర్వంశాలవుగాక. బ్రాహ్మణులకి కేవలం మీ గోత్రనామాలు చెప్పి పూజలు చేయడమే కాదు, మీకు పిండం పెట్టేటువంటి శక్తి కూడా మాకు ఉంది. మీరు పోయిన తర్వాత కాదు, మీకు బతికున్నప్పుడు కూడా పిండం పెట్టేటువంటి చర్య మేము తీసుకుంటాం. కాబట్టి ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని, ఏ దాడైతే మా రంగరాజన్ గారి మీద చేశారో కాబట్టి వారికి క్షమాపణ ఒక్కడే కాదు, ఇటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడమే కాదు, ఒక ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగంలో పనిచేస్తున్న వారిపై, డాక్టర్లపై, పోలీసులపై, లాయర్లపై, స్త్రీలపై దాడి చేసే, బ్రాహ్మణులపై దాడి చేసేటువంటి వారికి కేవలం అరెస్టుతోనే కాకుండా వారిని శిక్షించేందుకు ఒక చట్టం రావాలి, వారికి ఖచ్చితంగా శిక్ష పడాలి. కాబట్టి ఇటువంటి ద్వారా మనం అంతా ఐక్యం అవ్వాల్సిన అవసరం ఉంది. ఇకనైనా అందరూ సంఘటితం కండి. ఇది కేవలం రంగరాజన్ గారి మీదే కదా, సౌందరరాజన్ గారి మీదే కదా, లేకుంటే ఇంకో రాజన్, ఇంకో శర్మ, ఇంకో శాస్త్రి, ఇంకో చారి అని కాకుండా ముఖ్యంగా ఇది భారతీయ సనాతన వైదిక ధర్మం మీద చెలరేగుతున్నటువంటి దుశ్చర్య అని చెప్పి గ్రహించి అందరూ ఏకం కండి, అందరూ సంఘటితం కండి. సంఘటం మే శక్తి హై అని చెప్పి మన యొక్క హిందువుల యొక్క వాక్యం. కాబట్టి సంఘటితంగా ఉంటేనే ఏదైనా మనం ఎదుర్కోగలం, ఏదైనా సాధించగలం. కాబట్టి కేవలం ఆర్ఎస్ఎస్, బజరంగ్, బ్రాహ్మణ ధార్మిక పరిషత్ అని చెప్పుకునే వాళ్ళు ఇకనైనా ఏకం కండి. జై శ్రీరామ్, జై పరశురామ్, జై బ్రాహ్మణ్.